దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏలియా గురించి మీకు అందరికీ తెలుసు కదమ్మా. ఏలియా మరణం రుచి చూడకుండా దేవుడు ఆరోహణం చేశాడు ఏలియాని. అంత మహాభక్తుడు ఏలియా. ఏలియా సమయం అయిపోయినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళే టైము అయిపోయినప్పుడు దేవుడు ఏలియాతో నీవు ఎలీషాని ఎన్నుకోము అని అనగానే ఏలియా ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తూ ఉంటాడంటే 12 అరకళ్ళు. 12 అరకలు అంటే తెలుసుగా మీ అందరికీ. అరకలు అంటే నాగళ్ళు. 12 అరకలు తెలుసా? 12 అరకలతో దుక్కి దున్నిస్తూ ఉంటాడు. 11 అరకలతో వేరే వాళ్ళతో దుక్కు దున్నిస్తే ఎలీషానేమో ఒక అరగతో దుక్కు దున్నిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఏలియా వచ్చి దేవుని యొక్క ఆజ్ఞ మేర ఎలీషా మీద తన దుప్పడేస్తాడు అంటే అప్పుడు ఎన్నిక గుర్తు అదేనేమో. దుప్పడేస్తాడు. దుప్పడేసినప్పుడు అప్పుడు ఎలీషా కనిపెట్టి ముందు వెళ్ళి మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వస్తాను, తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వస్తా. అంటే తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ చూడండి ప్రియులారా. మరి అట్లాగే సరే నీ ఇష్టం, నీ గడ్డు ఏమీ లేదు అని ఏలియా చెప్పగానే ఎలీషా వెళ్తాడు. వచ్చిన తర్వాత ఆ 12 అరకల ఎడ్లు కూడా 12 అరకలు అంటే 2 12 24 ఎడ్లు ఉంటాయి. ఎడ్లన్నిటి కొన్ని నరికేసి వండిచ్చి జనాలకు పంచి పెడతాడు. ఇక దేవుని దగ్గరికి వచ్చేస్తాడు కదా, తన దగ్గర ఏమీ లేకుండా చేసుకుంటాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. గొప్ప ఆస్తులు సంపాదించుకొని దేవుని దగ్గరికి రావటం కాదు, ఎంతో గొప్పగా ఆస్తులు సంపాదించుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఉండటం కాదు పిల్లారా. ఏమీ లేకుండానే ముందు దేవుని దగ్గర రావాలి. అందుకని 12 అరకలతో 12 అరకలు 12 నుండి 24 ఎడ్లను నరికించి జనాలకు భోజనం పెడతాడు పిల్లారా. దేవునికి స్తోత్రం.